హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్‌కి సుప్రీం కోర్టు శుభవార్త అండి. 15 ఏళ్ళు రద్దు అంటూ మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు 15 ఏళ్ల రికవరీ కాలం ఇక 10 ఏళ్ల 8 నెలలే అంటూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్లకు ఇదొక పండగ లాంటి వార్త. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలాగా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే వెలువరించింది. సుదీర్ఘ కాలంగా పెన్షనర్లు ఎదురుచూస్తున్నటువంటి పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి గణనీయంగా తగ్గించాలనైతే సూచించింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ప్రయోజనాలు మరియు విశ్లేషణ ఇప్పుడు చూద్దాము. అసలు పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత తనకి రాబోయే నెలలో పెన్షన్‌లో కొంత భాగాన్ని సాధారణంగా అంటే గరిష్టంగా 40% వరకు ఒకేసారి ముందస్తుగా పెద్ద మొత్తంలో తీసుకోవడాన్ని పెన్షన్ కమ్యుటేషన్ అంటాము. తిరిగి చెల్లింపు. ఇలా ముందుగా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం తదుపరి 15 సంవత్సరాల పాటుగా ప్రతి నెల వచ్చే పెన్షన్ నుంచి వాయిదాల పద్ధతిలో కట్ చేసుకుంటుంది. సో, దీనివల్ల రిటైర్ అయిన వెంటనే గృహ నిర్మాణం, పిల్లల పెళ్ళిళ్ళు లేదా ఇతర పెద్ద అవసరాలకి డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. కోర్టులో పెన్షనర్ల వాదన ఏంటంటే, ఇన్నాళ్లుగా ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు పెన్షన్‌లో కోత విధిస్తోంది. దీనిపై పెన్షనర్లు మరియు రిటైర్ ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ప్రధాన కారణాలివే. గణనీయంగా తగ్గిన వడ్డీ రేట్ల విలువ. గడిచిన కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ వడ్డీ రేట్లు గణనీయంగా అయితే తగ్గించింది. కానీ ప్రభుత్వం మాత్రం పాత వడ్డీ రేట్ల లెక్కనే 15 ఏళ్ల పాటు వసూలు చేస్తోంది. ఇది మొదటి అలిగేషన్. తర్వాత రెండవది అదనపు వసూలు. పెన్షన్‌లు తీసుకున్న అసలు మరియు వడ్డీ కలిపి సుమారు 10 సంవత్సరాల 8 నెలల్లోనే అంటే 108 నెలల్లోనే రికవరీ అనేది పూర్తవుతుంది. కానీ ప్రభుత్వం ఇంకా అదనంగా 4 సంవత్సరాల పాటు డబ్బును కట్ చేసుకుంటోంది. సో, ఈ మేరకు పిటిషనర్లు వాదించారు. మూడవది గత తీర్పులు. గతంలో ఏపీ హైకోర్టు 15 ఏళ్లుండటమే సరైనదని చెప్పినా సుప్రీంకోర్టులో జిందాల్ మరియు ఇతర పిటిషనర్లు బలమైన సాక్ష్యాధారాలతో పోరాడారు. ఇకపోతే ఈ కారణాలతో కోర్టులో కేసు వేయడం జరిగింది. సో, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ముఖ్యాంశాలు. దీనికి స్పందించినటువంటి సుప్రీంకోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు పెన్షనర్ల పక్షాన నిలబడింది. ఆ తీర్పులోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి. సుప్రీంకోర్టులోని తీర్పు అంశాలు. రికవరీ కాలం తగ్గింపు. సో, కమ్యుటేషన్ ఏదైతే పెన్షనర్ కమ్యుటేషన్ చేస్తారో, ఈ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాలు అంటే 180 నెలల నుంచి 10 సంవత్సరాల 8 నెలలు అనగా 128 నెలలకి తగ్గించాలని పెన్షనర్స్ పక్షాన కోర్టు నిలిచింది. తక్షణమే నిలిపివేత 108 నెలల రికవరీ పూర్తయిన వెంటనే పెన్షనర్లకు కటింగ్ ఆపివేసి పూర్తి పెన్షన్ అందజేయాలి. న్యాయం వడ్డీ రేట్లు తగ్గినప్పుడు రికవరీ కాలం కూడా తగ్గడమే ధర్మమని కోర్టు అభిప్రాయపడింది. పెన్షనర్లకు కలిగే భారీ ప్రయోజనాలు. ఈ తీర్పు అమల్లోకొస్తే పెన్షనర్లకు జరిగే మేలు అంతా ఇంతా కాదు. ముందుగా 4 ఏళ్ల పాటు ముందే పెన్షన్ అనేది రికవరీ ఆపివేస్తారు పెన్షన్ నుండి. సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్ అయితే 75 ఏళ్ల వరకు పెన్షన్‌లో కోత ఉండేది కమ్యుటేషన్ వల్ల. కానీ ఈ తీర్పుతో 71, 72 ఏళ్లలోనే ఈ మధ్యలోనే పూర్తి పెన్షన్ అనేది చేతికందుతుంది. సో, ఈ తీర్పు అమలు వల్ల. ఇక ఆర్థిక ఊరట. దాదాపు 4 సంవత్సరాల 4 నెలల పాటు ప్రతి నెల కట్ అయ్యే డబ్బులు ఆగిపోతుంది. అంటే లక్షల రూపాయలు పెన్షనర్ చేతిలో మిగులుతాయి. మూడోది వృద్ధాప్యంలో భరోసా. వయసు పెరిగే కొద్దీ మందులు, ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి. సరిగ్గా 70 ఏళ్లు దాటిన తర్వాత పూర్తి పెన్షన్ రావటం అనేది వారికి కొండంత ఆర్థిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇక నాలుగోది మానసిక ప్రశాంతత. అప్పు తీరిపోయింది. ఇక పూర్తి పెన్షన్ నాదే అనే భావన వృద్ధుల్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వర్తింపు. కేంద్రం ముందుగా చూసుకున్నట్లయితే ఈ తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినదే అయినప్పటికీ న్యాయ సూత్రాల ప్రకారంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా వర్తిస్తుంది. ఎనిమిదవ పే కమిషన్. రాబోయే 2026లో రానున్న ఎనిమిదవ వేతన సవరణ సంఘం సిఫార్సుల్లో కూడా ఈ అంశాన్ని చేర్చబడే అవకాశం ఉంది. రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు లేదా 11 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వం కూడా యోచిస్తోంది.
రాష్ట్రాల బాధ్యత రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఈ సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని తమ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి జీవోలు జారీ చేయించుకోవాల్సి ఉంది. తదుపరి చర్యలు రీఫండ్ ఉంటుందా? ఒకవేళ ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేస్తే ఇప్పటికే 15 ఏళ్ళు లేదా 108 నెలల కంటే ఎక్కువ కాలం డబ్బులు చెల్లించిన వారికి ఆ అదనపు మొత్తాన్ని వెనక్కి ఇస్తారా అనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వాలు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఇది పెన్షనర్ల హక్కుల పోరాటంలో ఒక గొప్ప విజయంగా పరిగణించవచ్చు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకి ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ప్రభుత్వాలు దీనిని త్వరగా అమలు చేసి పెన్షనర్ల కలలో ఆనందాన్ని నింపేలా చూడాలని అయితే ఆశిద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్క పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.